ఏపీ ఎస్ఆర్టీసీపై భారం పెరుగుతోంది. ఒకవైపు ఇంధన పొదుపు పైన అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలోనే పెరిగిన డీజిల్ ఛార్జీలు ఉచిత బస్ పథకం సంస్థ పైన భారం పెంచుతున్నాయి. పెరిగిన డీజిల్ ధరల భారంతో సామాన్యులు ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో శ్రీశక్తి పథకం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపైన పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగటం లేదు. దీంతో ఆర్టీసీకి మోయలేని భారంగా మారుతోంది. దీని ద్వారా రోజుకు అదనంగా 25 లక్షల వ్యయాన్ని భరించాల్సిన భారాన్ని ఎదుర్కొంటోంది. నెలకు 7.5 కోట్లగాను, సంవత్సరానికి 90 కోట్లగాను ఉంది. ఆర్టీసీ బస్ ఏపీలో రోజుకు సుమారు 40 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తున్నాయి. సగటు ఆర్టీసీ బస్సులు లీటర్ డీజిల్కు 5.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఆర్టీసీ ప్రతిరోజు దాదాపు 7.7 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తుంది. ఆర్టీసీకి లీటర్కు 4 రూపాయల వరకు తక్కువ ధర అంటే రాయితీ రేటుకే డీజిల్ అందిస్తున్నారు. పెరిగిన ధరలు కేవలం రిటైల్ బల్క్ అమ్మకాలపైన ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆర్టీసీ నిత్యం వినియోగించే 7.70 లక్షల లీటర్ల డీజిల్ ధర లీటర్కు 3.30 చొప్పున పెరగడంతో దాదాపు 25 లక్షల అదనపు ఆర్థిక భారం పడింది.